హలో అందరికీ. మేమైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక జరుపుకునే ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. సో భోగి రోజుకి కావాల్సినవన్నీ ముందు రోజు ఈవినింగే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అపార్ట్మెంట్ పక్కనైతే ఆవులు ఉంటాయి. సో పేడ కోసం అయితే వెళ్ళాను. ఇంకా పేడ తీసుకున్నాము. ఇంకా గొబ్బెమ్మలకు కావాల్సినవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా రేగు పళ్ళ కోసం వెళ్ళాము. భోగి పళ్ళు కొడతాము పాపకి అని చెప్పి. కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా సీజన్ కదా అందుకని చెప్పి ఎలాగో కొంటారు కదా అని చెప్పి కాస్ట్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాను. నెక్స్ట్ డే ఇలా ఇల్లు క్లీన్ చేసుకొని గడపకి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడైతే చాలా బర్డ్స్ వచ్చినాయి అన్నమాట. అంటే మార్నింగ్ అట్లా వాటి సౌండ్స్ వినగానే పీస్ఫుల్గా అనిపించింది నాకు. అందుకని చెప్పి ఇలా క్యాప్చర్ చేశాను. ఇంకా భోగి మంటలు అయితే స్టార్ట్ చేశాను. మా అపార్ట్మెంట్లో అయితే ఇంకా అన్ని ఫ్యామిలీస్ రాలేదు. జస్ట్ 4 ఫ్యామిలీస్ ఉన్నాం అంతే. ఇంకా మేమైతే ఫస్ట్ పండగ కాబట్టి అందరం ఇక్కడే ఉన్నాము. ఎవ్వరు ఊరికైతే వెళ్ళలేదు. ఇంట్లోనే జరుపుకోవాలి, కొత్త ఇంట్లో జరుపుకోవాలని చెప్పి అందరము ఇక్కడ ఉన్న వాళ్ళమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా మాకు గుర్తుంటుంది అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అందరం ఒక పిక్చర్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఫస్ట్ టైం, మన తెలంగాణలో అంత ఉండదు కదా భోగి మంటలు అవి. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇంకా తర్వాత ముగ్గు వేద్దామని చెప్పి ముగ్గు స్టార్ట్ చేశాను. ముగ్గు అయితే చిన్నగా వేశాను. ఇంకా బాగుంది, నాకు నచ్చింది. ఇంకా గొబ్బెమ్మలు చేద్దాము అని చెప్పి గొబ్బెమ్మలు చేశాను. ఎప్పుడు అంటే అక్క అమ్మ ముగ్గేస్తే నేను కలర్స్ నింపడము ఇట్లా అందరం కలిసి చేసుకునేది ఫస్ట్ టైం అనమాట. నేను అంటే ఇదివరకు ఒకసారి మా పెళ్ళయ్యాక కరోనా టైంలో ఒకసారి చేసుకున్నాం, కానీ ఇలా గొబ్బెమ్మలు అవి ఏమీ పెట్టలేదు. జస్ట్ ముగ్గేసాను. ఇప్పుడైతే ఇంకా కొత్త ఇల్లు కాబట్టి అన్నీ నేను ఫాలో అయ్యాను అనమాట. అన్నీ మంచిగా చక్కగా చేసుకున్నాను. ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టి ఇంకా భోగి రోజు మనం భోగి పులగం చేసుకుంటాం కదా, అవన్నీ నేనైతే చేశాను. ఇంకా ఇక్కడ మాకు అపార్ట్మెంట్ అంటే మా ఫ్లాట్ ముందు ఉన్న ప్లేస్లో నేను చిన్నగా ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత చెట్టుకి కూడా పూజ చేసుకున్నాను. ఇంకా బెల్లమన్నం చేద్దామని చెప్పి ఇట్లా బెల్లమన్నం అయితే చేశాను. దీన్నే పులగం అంటాం కదా, ఇలా చేశాను అన్నమాట. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు చేసుకున్న పిండి వంటలు తీసుకొచ్చారు. ఇంకా భోగి రోజు నేనైతే స్పెషల్స్ అంటే ఏం చేయలేదు. జస్ట్ అన్నం పప్పుచారు ఇలా చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం నేను చకినాలు చేయడము అంటే ఇలా పోయడం వచ్చు, కానీ పిండి కలిపి చేయడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా పిండి కలపడము. నేను ఇంకా కొంచెం చేస్తున్నాను కాబట్టి మిక్సీలోనే బియ్యం నానబెట్టి పట్టుకున్నాను అన్నమాట. ముందు నైట్ నానబెట్టి మార్నింగ్ పట్టి ఇలా చకినాలు అయితే కొన్ని చేశాను. ముగ్గులు ఎవరెవరు ఏం వేసారా అని చెప్పి చూద్దామని అట్లా నేను నా ఫ్రెండ్ పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ విల్లాస్ ముందు అయితే ఎక్కువ ఎవరు ఆ ముగ్గులు వేయలేదు, కానీ ఇక్కడ ఒకరు మాత్రం బాగా వేశారు. చాలా బాగుంది, పెద్దగా ముగ్గు. ఇది నెక్స్ట్ డే అంటే సంక్రాంతి కోసం వాళ్ళు ముందు రోజే ఈవినింగ్ వేస్తున్నారు. బాగుంది ముగ్గు అయితే. ఇంకా తర్వాత నేనైతే నా చెట్టు తల్లికి భోగి పళ్ళు పోసాను. అంటే నేను నాకు తెలిసినట్టు చేశాను అన్నమాట.
ఇంకా యూట్యూబ్లో చూసి అదే వాళ్ళకి ఎందుకు పోస్తారు భోగి పళ్ళు అనేది చూసి సేమ్ నేను కూడా అదే ఫాలో అయ్యాను. తెలంగాణలో అయితే ఎక్కువ భోగి పళ్ళు అట్లా ఎవరు పోసుకోరు, ఆంధ్రాలో చాలా బాగా చేసుకుంటారు. కానీ ఇంకా నేను ఇక్కడ నాకు తెలిసినట్టు చిన్నగానే చేసుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు, ఆమె కూడా మా నాయనకి భోగిపళ్ళు అయితే పోస్తుంది. ఇంకా మా నాయన వాడు భోగిపళ్ళు పోస్తుంటే నేను కూడా అమ్మకి పోస్తానని చెప్పి, అంటే నాకు కూడా తను పోస్తుందంట, నేను తనకి పోస్తున్నా అని నాకు పోస్తుంది ఇక్కడ. ఇంకా తర్వాత పిల్లలు కాసేపు ఆడుకున్నారు. మొత్తానికి ఇలా అయితే మేము భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అంటే కొత్త ఇంట్లో ఫస్ట్ పండుగ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.